ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చిలకలూరుపేటలో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించాలి, దేశమంతా ఐక్యంగా ఉండాలి, ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిలో ఐక్యతా భావాన్ని తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలో దేశానికి నేను ఇచ్చామనేటువంటి భావన ప్రతి ఒక్కరికి కలుగజేయాలి. అదేవిధంగా అన్ని మతాలు కలిసి ఏ విధంగానైతే మనం భిన్నత్వంలో ఏకత్వంగా ముందుకు నడుస్తూ ఉన్నామో ఇది ప్రపంచ దేశాలు కూడా తెలియజెప్పాలి. ప్రపంచ దేశాలు ఈనాడు అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశాన్ని చూసి ఈర్ష్యపడుతూ ఉన్నాయి. కనుక ఈరోజు బయట దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను దృష్టిలో పెట్టుకొని దేశం మొత్తం ఐక్యంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. దేశం అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు ఈరోజు రోల్ మోడల్గా ఉంది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్గా ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో. అందుకనే 2047 వికసిత్ భారత్గా వర్ధిల్లటానికి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళటానికి, అదేవిధంగా ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి భారతదేశం ముందు వరుసలో ఉండేటువంటి దానికి, ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమయ్యి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంగా ఎదిగేటువంటి దానికి ప్రధానమంత్రి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగానైతే ప్రపంచంలో గుర్తింపు పొందుతున్నాయో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు భారతదేశానికి దిక్సూచిగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. ఆ విధంగా చంద్రబాబు గారు చేసే ప్రతి ఆలోచన ఈ రాష్ట్రంలో యువతకి, నిరుద్యోగులకి తీసుకొచ్చేటువంటి పెట్టుబడులు భారతదేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి విధంగా 25 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షింపజేయటం ప్రధానమైనటువంటి స్పెషల్ అన్నమాట ఈరోజు ఆంధ్రప్రదేశ్కి. అదేవిధంగా ఆ 25 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే 25 లక్షల మంది చదువుకునేటువంటి పిల్లలకు కానీ, నిరుద్యోగులకు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు దాన్ని ఆంధ్రప్రదేశ్లో జరగకుండా, ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఆలోచన తలెత్తకుండా చంద్రబాబు గారి కష్టం, లోకేష్ బాబు గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ని యువతకు ఒక ఆశ కల్పిస్తూ ఉంది. మేము చదువుకుంటే మాకు ఉద్యోగం వస్తుందనేటువంటి ఒక నమ్మకం చంద్రబాబు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వంలోనే వారికి కనపడుతూ ఉంది. అందుకనే ధైర్యంగా చదువుతున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి అనేటువంటి ఆలోచన కనపడతాం. అందుకనే ఈనాడు మోడీ గారు ఘర్ ఘర్ తిరంగా ఏ విధంగానైతే ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరాలి, ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించాలి, దేశం ఐక్యంగా ఉంది అనేటువంటిది ప్రపంచ దేశాలకు తెలియజెప్పాలనేటువంటిది 80 సంవత్సరాలు 1947లో మనకి స్వాతంత్రం వస్తే ఈనాడు 2026 80 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా భవిష్యత్ తరాలకు కూడా ఈ దేశం యొక్క గొప్పతనం, ఆనాడు స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసినటువంటి వారిని ఒకసారి గుర్తు చేసుకోవటం, వారిని స్మరించుకోవటం, ఆ విధంగా ప్రతి ఒక్కరిలో ఈ దేశం నాకేమిచ్చిందనేది కాకుండా నేను ఈ దేశానికి ఏమిచ్చాను అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కలగాలి. దేశ ఐక్యత, సమైక్యతలో అందరూ భాగస్వాములు కావాలన్నటువంటిదే ఈ ఘర్ ఘర్ తిరంగా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం.